ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. నేను ఈరోజు మనందరికీ యూస్ అయ్యే ఒక యాప్ గురించి చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అదేమిటి అంటే, మనము పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో భాగంగా ఏ సంవత్సరము, ఏ మాసము, ఏ పక్షము, ఏ నక్షత్రము ఇలాంటివన్నీ చూసుకుంటాం కదండి. అవన్నీ మనం ఇలాంటి తెలుగు క్యాలెండర్ పక్కన పెట్టుకొని వెతుక్కుంటూ చూసుకుంటామండి. మాసం ఇక్కడ ఉంటుంది, పక్షం ఇక్కడ ఉంటుంది, అలాగా ప్రతి ఒక్కటి మనం వెతుక్కుంటూ చూసుకుంటాం కదండి. సో అలా కాకుండా మనం మన మొబైల్లో తెలుగు పంచాంగం అనే యాప్ని వేసుకుంటే అది ఇదండి 2025 క్యాలెండర్ అని చూపిస్తుంది కదండి. మనకి ఒకవేళ సంవత్సరం మారితే ఇది ఆటోమేటిక్గా 2026కి మారిపోతుందండి. సో ఈ యాప్ యూస్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు మనకి ఏ సంవత్సరము, ఏ అయనము అనగా ఉత్తరాయణమా దక్షిణాయనమా, అలాగే ఏ ఋతువు, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రము, ఏ యోగము, ఏ కరణము, ఇవన్నీ వరుసగా ఆర్డర్లో ఇచ్చారండి. అలాగే ఈ యాప్లో కొన్ని శ్లోకాలు, పురాణాలు కూడా తెలుసుకోవచ్చండి. అలాగే మన తెలుగు క్యాలెండర్ చూసినట్లు సో ఆ రోజు పండగలు కూడా ఇచ్చారండి. అలాగే అమావాస్య, పౌర్ణమి అవి కూడా ఇచ్చున్నారండి. అలాగే మన పండుగలు, వాటి విశేషాలు కూడా ఇచ్చున్నారండి. సో ఈ యాప్ అయితే నాకు చాలా యూజ్ అయిందండి. మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇలాంటి ఇంకా యూస్ఫుల్ అయ్యే యాప్ ఏదన్నా ఉంటే, లేదా ఇంతకు మించి ఫీచర్స్ ఉండే యాప్ ఏదన్నా ఉంటే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు అని అనుకుంటున్నానండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.